లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కుత్బుల్లాపూర్కు చెందిన భానుప్రకాష్ అనే విద్యార్థి లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి లోన్ యాప్ వేధింపులు తాళలేక ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఫోన్ లొకేషన్ ద్వారా ఆచూకీ తెలుసుకున్న స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, కుత్బుల్లాపూర్ లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడైతే బలైపోయాడు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఒక యువకుడైతే ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ సంజయ్ గాంధీ నగర్ చెందిన ఎంకే విద్యార్థి భానుప్రకాష్ అనే వ్యక్తి మీద నిన్న జీడిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా అరోరా కళాశాలలో మాస్టర్స్ చదువుతున్న భానుప్రకాష్ ఇటీవల ఒక లోన్ యాప్స్ ద్వారా కొన్ని అమౌంట్ అయితే తీసుకున్నాడో ఆ అమౌంట్ కట్టన నేపథ్యంలోనే ఆ లోన్ యాప్స్ వేధింపులో తాళలేక ఏదైతే భాను నిన్న సాయంత్రం ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా భాను మొబైల్ లొకేషన్ ద్వారా ఆచూకీ అయితే తెలుసుకున్నారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు అలాగే వాహనం కూడా గట్టుపై ఉండడంతో పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలంకి అయితే పోలీసులు అయితే చేరుకున్నారు. అక్కడ భాను మిస్సింగ్ కి సంబంధించి కేసు అయితే నమోదు చేసిన తర్వాత ఆ మృతదేహం అయితే వెలుగు తీశారు. మృతుడి మొబైల్లోని లోన్ యాప్ కు సంబంధించిన చాటింగ్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఒక లోన్ యాప్ లోని ఈ అమౌంట్ తీసుకోవడంతో అది కట్టన సమయంలోనే ఆ లోన్ యాప్ వేధింపులు అయితే తాళలేక ఫాక్స్ సాగర్ చెరువులో అయితే దూక ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. మాదిరి. థాంక్యూ కుమార్.